ప్రభాస్తో క్లాష్ అది అంత మంచిది కాదు. గతంలో షారుఖ్ లాంటి స్టార్ రెబల్తో క్లాష్కు దిగి డీలా పడ్డాడు. అలాంటిది ప్రభాస్ ఒకప్పటి కో స్టార్, ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ప్రభాస్ సినిమాతో సై అనటం పాన్ ఇండియా వైడ్గా హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ 3న ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చేతిలో ఉన్న స్పిరిట్, మరో క్రేజీ ప్రాజెక్ట్ కల్కి సీక్వెల్ ను పక్కన పెట్టాడు రెబల్. ఒకవైపు ప్రభాస్ ఇంత ప్లాంట్ గా డిసెంబర్లో రావడానికి సిద్ధమవుతుంటే, ఫౌజీకి పోటీగా ఓ భారీ చిత్రాన్ని విడుదలకు నిలుపుతోంది బాలీవుడ్. పైగా సాహో హీరోయిన్ నటించిన కొత్త చిత్రం ఇది. ఆగస్టు 28న రిలీజ్ కావాల్సింది ఈఠా. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత ఆధారంగా శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. కానీ ఇప్పుడు ఆగస్టు 28న విడుదల కావటం లేదని, డిసెంబర్ 4న రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించింది చిత్ర యూనిట్. సాహోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ చెరోవైపు నిలిచి బాక్సాఫీస్ క్లాష్ కు దిగటం హాట్ టాపిక్ గా మారింది. ఫౌజీకి పోటీగా ఈఠా అనేది ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. కంటెంట్ పై ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలాంటి రిస్క్ చేయరు మేకర్స్. గతంలో ఓసారి సలార్ కు పోటీగా షారుఖ్ నటించిన డంకీ రిలీజ్ అయింది. కట్ చేస్తే క్లాష్ వల్ల డంకీ చాలా వసూళ్లు కోల్పోవలసి వచ్చింది.